అవని పుడమి కొకోలీలను వాడండి. మీ నేలను బంగారంగా మార్చుకోండి. నాణ్యమైన అధిక దిగుబడులు సాధించండి. ప్రతిభ బయోటెక్, రైతుల పాలిట ఆత్మబంధువు. నమస్తే సార్, నా పేరు వెంకటేశ్వరరావు, నూజివీడు హెడ్ క్వార్టర్, ఏలూరు జిల్లా. ఇక్కడ మన నూజివీడు రూరల్ గ్రామం జంగంగూడి అండి. ఆ విలేజ్లో పాటి మీద హనుమంతరావు గారు ఇక్కడ ఒక 100 ఎకరాల సీడ్ ఆర్గనైజర్ అండి. వీరు ఆ రైతు ద్వారా తెలుసుకుని మన ప్రతిభా బయోటెక్ ప్రోడక్ట్లు వాడారు. ఏమేమి వాడారు, ఎప్పుడెప్పుడు వాడారు, ఎంతెంత వాడారు, రైతు మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి మిస్టర్ హనుమంతరావు గారు. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు ఇక్కడ మీరు మొక్కజొన్న సీడ్ ఇచ్చారు. సీడ్లో మొట్టమొదటి మీరు మా ప్రతిభా బయోటెక్ ప్రోడక్ట్ ఏం వాడారు? రాక్ స్టార్ కార్బన్ 35 రోజుల్లో ఇదేనండి. 30 రోజులకి ఇది స్ప్రే చేయడం జరిగిందండి. ఇది స్ప్రే చేయటానికి కారణం ఏంటంటే, నేను మొక్కజొన్న చేను గింజ పెట్టిన కాడ నుంచి కొద్దిగా గ్రోత్ అనేది అప్ అండ్ డౌన్ రావటంతో నేను మా పక్క రైతు మా గ్రామంలోనే గోళ దుర్గారావు అనే అతన్నే సంప్రదించి, గురు ఇట్లా ఉంది ఏంటి పరిస్థితి అని చెప్పి, అంటే అతను ఎప్పటి నుంచో మందుల్లో కొంచెం ఎక్స్పర్ట్ ఉంటాడు. అతను సంప్రదిస్తే ఈ వెంకటేశ్వరరావు గారు ప్రతిభా బయోటెక్లో ఎంప్లాయ్ అతని ఫోన్ నెంబర్ నాకు ఇచ్చి మాట్లాడమని చెప్పారు. వారిని సంప్రదించగా ఒక రాక్ స్టారు కార్బన్ ఎకరానికి 1 పావు అది 1 పావు ఇది కలిపి పిచికారీ చేసి కొట్టమని చెప్పారు. సరే, నేనైతే ఒక 7 ఎకరాలు 8 ఎకరాలు కౌలుకి చేస్తున్నాను. కానీ మొత్తం అలాగే ఉన్నప్పటికీ నేనేం చేశానంటే, ముందుగా 3 ఎకరాలకే తీసుకొచ్చాను. ఎందుకంటే ఈ మందులు అనేది జనరల్గా ఎవరో నమ్మరు గబాలన. ఏంటంటే మొక్కజొన్న సీడ్ వాళ్ళే కొన్ని మెడిసిన్ ఇచ్చేస్తున్నారు. ఇవాళ ప్రతి కంపెనీ వాళ్ళు మెడిసిన్ ఫ్రీ ఇచ్చేస్తున్నారు. కానీ అవన్నీ నేను పక్కన పెట్టేసి ఈ 3 ఎకరాలకు సంబంధించి ఈ రాక్ స్టారు కార్బన్ అనేది తీసుకొచ్చి కొట్టిన తర్వాత 25-30 రోజుల మధ్యలో నేను కొట్టిన తర్వాత ఒక్క 1 వీక్లోనే చేను అంతా గ్రోత్ అనేది ఒక నార్మల్ స్టేజీలో వచ్చింది. నార్మల్ స్టేజీలో వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, తర్వాత మళ్ళీ చేను నాకు చాలా బాగుంది సార్, తర్వాత ఇక నేను మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటాను, నాకు కొంచెం ఇది చేసి పెట్టండి. ప్లస్ నేను ఇచ్చిన 100 ఎకరాల్లో కూడా నా మాట వినే రైతులకి మ్యాక్సిమం కంపెనీ తరఫున ఇచ్చిన ఫ్రీ మందులు ఇచ్చినప్పటికీ మన మాట వినే వాళ్ళ వరకు నేను మీ మెడిసిన్ వాడమని చెప్తాను అనే ఉద్దేశంతో వెంకటేశ్వరరావు గారిని సంప్రదించాను. అక్కడి నుంచి ఆయన మన తోటలోకి రావడం జరిగింది. చూశారు, బాగుందన్నారు. తర్వాత ఒక 40 రోజులకి కొకోలియా, ఇదేనండి, ఇదే సార్ కొకోలియా, ఇది ఎకరానికి 3 కేజీల నుంచి 5 కేజీల వరకు వాడమని చెప్పారు. దీంతోపాటు యూరియా కానీ అమోనియా కానీ అది కూడా 5 కేజీల నుంచి 7 కేజీల వరకే, ఎక్కువ వద్దు, అవసరమైతే మళ్ళీ తళ్ళు వేసుకుందరు కానీ అని చెప్పారు. అలాగే నేను వాడటం జరిగింది. ఇది వాడినాక ఇది స్ప్రే చేసి కొకోలి మీరు డ్రిప్లో ఎక్కించారు. రాక్ స్టారు ప్లస్ కార్బన్ స్ప్రే చేసినాక వారంలోపే కొకోలి యూరియానో అమోనియానో కలిపి డ్రిప్లో ఎక్కించాక మీ పంట గ్రోత్, గ్రీనిష్, స్టమ్ కట్టడం, దంటు ఎలా ఉంది చెప్పండి. వాస్తవంగా ఏంటంటే, అంతకుముందు ఈ రాక్ స్టారు కార్బన్ కొట్టక ముందు అయితే కర్ర అనేది చాలా పీలగా ఉంది. నేను ఇచ్చిన వెరైటీ అనేది 133 వెరైటీ, 133 120 రోజులు క్రాప్ ఇది. అయితే ఈ రాక్ స్టార్ కార్బన్ కొట్టేటప్పటికేమో చేను అంతా సమానంగా హైట్ రావడం, గ్రోత్ రావడం జరిగింది. తర్వాత అమోనియాను ఈ కొకోలియా వేసిన తర్వాత కొంచెం బాగా రైతువారి భాషలో ఏంటంటే ముళ్ళుగార టైపులో బాగా సైజు కూడా రావడం జరిగింది. దాంతో మళ్ళీ నాకు లియో కూడా వాడమని చెప్పారు. ఇదేనండి, ఇదే సార్. ONBOలో ఉన్న లియో వాడినప్పుడు మీ చేను ఎలా ఉంది? దంటు కానీ, గ్రోత్ కానీ, కండే పాలు పోసుకోవడం కానీ ఎట్లా ఉంది? ఏ స్టేజ్లో వాడారు? ఎన్ని రోజులు పైనప్పుడు వాడారు? ఇది వాడేటప్పటికి అంటే 60 రోజులకి ఎన్ని తీయటం జరుగుతుంది సార్. ఇది 58 నుంచి 62 రోజుల వరకు ఎన్ని తీయటం జరుగుతుంది. ఈ ఎన్ను తీసే ఒక వారానికి ముందు ఎకరానికి 10 కేజీలు చొప్పున 6 ఎకరాలకి 60 కేజీలు వాడాను. దీంతోపాటు
అమోనియా కూడా కలిపి 6 ఎకరాలకి 60 ఎకరానికి 10 కేజీల కాడికి వాడాను దీన్ని ఏంటి. ఓకే. అయితే నాకు చేను ఇవాళకి కూడా పచ్చగా చాలా బాగుంది. కండి సైజు కూడా 5 అంగుళాలు 6 అంగుళాలు కూడా చాలా బాగుంది. కండి కూడా సైజు కూడా వచ్చింది, సడింపు వచ్చింది. ప్లస్ రీసెంట్గా కూడా ఏది ఇప్పుడు మనకి ఇంకో 15-20 రోజుల్లో కండ్లు ఇరుస్తామనంగా కూడా కొక్కోలియా అనేది 3 కేజీల కాడికి ఎకరానికి 3 కేజీలు 7 కేజీలు ఏమో అమ్మోనియా, 3 కేజీల కాడికి కొకోలియా కంపల్సరీ వాడాను. ప్లస్ ఇప్పుడు మళ్ళీ రాక్ స్టార్ కార్బన్ కూడా తెగులు డ్రెస్ట్ తెగులు పోతులు నరికిన తర్వాత డ్రెస్ట్ తెగులు పడకుండా రాక్ స్టార్ కార్బన్ కూడా తీసుకొచ్చి కొట్టడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే సార్, నేను వాడి రిజల్ట్ బాగుందన్న తర్వాత నేను ఇచ్చిన ఫీల్డ్ ఎక్కడైతే ఉందో వాళ్ళందరు రైతులతో కూడా ఇదే రాక్ స్టార్ కార్బన్ కొట్టించాను. వాళ్ళతో కొట్టించిన తర్వాత వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్న రైతులందరూ కూడా మన ప్రతిభ బయోటెక్ కంపెనీ వారు వస్తున్నారని చెప్పేటప్పటికి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మేము కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తాం, మా ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తాం అని చెప్పి వాళ్ళు కూడా రావడం జరిగింది. ఓకే. ఇప్పుడు జనరల్గా అందరి చేలు ఉన్నాయి, అన్ని సీడ్లు రకరకాలు ఉన్నాయి. మీరు 133 అండి ఇది రకం. 133 ఈ 133 రకం కాకుండా ఇంకా దాదాపు 100 రకాలు ఉన్నాయి ఈ చుట్టుపక్కల మొక్కజొన్న సీడ్ పెట్టినోడి. వారి ఎలా ఉన్నాయి, మీ సీడ్ ఎలా ఉంది, మా ప్రతిభా బయోటెక్ మందులు వాడిన పొలానికి వాడని వాటికి తేడా ఏంటి? అయితే సార్ ఇది 133 వెరైటీ షాయజీ కంపెనీ. ఇది పైనీర్ 133 కూడా మన బార్డర్లోనే పైనీర్ వెరైటీ 133 ఇచ్చారు. అయితే మీరు గమనించినట్టయితే వాళ్ళ చేను మీద మన చేను కండి కానీ కర్ర కానీ పోతులు హైటు లెగిసే విధానం కానీ చాలా క్రాసింగ్ అయ్యే విధానంలో కానీ నెంబర్ 1గా ఉందని నేను భావిస్తున్నాను. డ్రిప్లో ఎక్కించారు, పొట్ట పిలకల దశలో లియో అమోనియా కలిపి ఎక్కించారు. ఎక్కించినాక మీరు దీనిలో మీకు వెన్నుతీత తీస్తారు కదా, ఫిమేల్కి వెన్నుతీత తీస్తారు. అవి అన్నీ మీకు ఒకేసారి వచ్చినాయా? ఫస్ట్ పాసు, సెకండ్ పాసు, థర్డ్ పాసు వస్తే మీకు ఎలా ఉంది? ఫస్ట్ పాస్ ఎంత పర్సెంటేజ్ వచ్చింది, సెకండ్ పాస్ ఎంత పర్సెంటేజ్ వచ్చింది? సార్ ఇది జనరల్గా రైతు వారీగా ఏంటంటే నీళ్ళ కట్టుడు ఎక్కువగా పట్టినప్పుడు కానీ లేకపోతే ఈ నీళ్ళు ఎక్కువ పట్టిన కాడేమో కుషించుకుపోవటం, బెట్ట మీద ఉన్న కాడేమో కొంచెం గైరుగా రావటం, ఇలా జరిగేటప్పుడు చాలా మటుకి ఎన్ని తీసేటప్పటికి ఫస్ట్ పాస్లో 50%, సెకండ్ పాస్లోకి వచ్చేటప్పటికి ఇంకో 20%, అట్లా థర్డ్ పాస్కి వచ్చేటప్పటికి క్లోజ్ అవుట్ అలా జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మొక్కజొన్న వ్యవస్థ ఎలా ఉంటుందంటే ఫస్ట్ పాస్ తీసిన దాంట్లోనే కండి దృఢంగా ఉంటుంది, రెండోసారి తీసిన దానికి క్రాసింగ్ సరిగ్గా అవ్వదు, మూడోసారి వేస్ట్. ఏంటంటే కంపెనీ ఈ మొక్కజొన్న కంపెనీ సీడ్ ఇత్తనం బాగుండాలనే ఉద్దేశంతోనే థర్డ్ పాస్ పెట్టడమే తప్ప ఫస్ట్ పాస్లోనే రైతుకి ఏదైనా కానీ దిగుబడి అనేది వస్తుంది. కానీ మన ఈ రాక్ స్టార్ కార్బన్ నేను కొట్టనివ్వండి, మా రైతులకి చేలుకి కొట్టనివ్వనండి, అంతా సమానంగా వచ్చేటప్పటికి ఫస్ట్ పాస్లోనే 85-90% ఎన్ను తీయటమే జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ పాస్లో మీరు 85-90% అయిపోయింది అంటున్నారు ఎన్ను తీత. దానిలోనే మీకు మొక్కజొన్న సైజు పెరిగింది అంటున్నారు. ఈ బొల్డు సైజు చూడండి. ఇప్పుడు సుమారు ఇప్పటికి ఎన్ని రోజులండి ఈ పంట? ఇది వచ్చేటప్పటికి 90 డేస్ వచ్చింది సార్. ఇప్పటికి 90 డేస్. ఈ రోజుకి ఎన్ని రోజులు అయింది? ఈ రోజుకి 90 డేస్ వస్తుంది. ఎన్ని రోజులు కటింగ్ అండి? ఇంకా 20 డేస్ 15-20 డేస్ ఉంటుంది. 20 డేస్. మీ నమ్మకం ఎలా ఉంది? ఇప్పుడు ఈ మొక్కలో ఉన్న పచ్చదనం, ఆకులో ఉన్న కిరణజన్య సమక్రియ విధానం, మొక్కలో ఉన్న గ్రీనిష్, ఈ గింజ పాలు పోసుకునే విధానం మీకు 20 రోజులు చేను నిలబడుతుందా? జనరల్గా అయితే ఈ కండి అనేది ఇక్కడికి వదిలేస్తుంది, ఇక్కడ వరకే పాలు పోసుకుంటుంది. కానీ మనం వాడిన మందుల వల్ల పోతులు హైట్ లేకటం ఒకటి, రెండోది ఇది దీంట్లో అనేది జబ్బు లేదు మొక్కలో. ఈ కండి అనేది చివరి దాకా ఉంది, బొడ్డు మనం ఓపెన్ చేసి చూసినా కానీ ఉంటది, ఇబ్బంది ఏమి లేదు. ఓకే, ఇదిగోండి పీసు చివరి వరకు గింజ కనిపిస్తుందండి, కింద లాగండి, పీసు కింద వరకు గింజ, చివరి వరకు గింజ చివరి వరకు గింజ. ఎందుకంటే బొండు ఈ రేకు చివరి వరకు బొండు వచ్చింది, బొండుకి గింజ కూడా ఆ చివరి దాకా పోసింది. అంటే ఇంకా మాకు ఇంకా అంతకంటే ఆనందం ఏం కావాలి సార్? ఇప్పుడు వీరి పేరు రామయ్య గారు అండి. ఇదే మన హనుమంతరావు గారు సీడ్ ఆర్గనైజర్. ఈయన మామూలుగా సీడ్ మీద చూస్తారు, సూపర్వైజర్ చేస్తున్నాడు, ప్లస్ సొంతంగా 3 ఎకరాలు చేశారు. మీరు వాడారు, మీరు వ్యవసాయం చేస్తున్నారు, ఇదే సీడ్ మీరు పెట్టారు. మీ పంట ఎలా ఉంది?
బాగుంది సార్. ఇప్పుడు మీ వీరికి వచ్చినట్టు సీడు చివరి వరకు గింజ పాలు పోసుకుందా? గుండెంతా గింజ పట్టింది సార్. గింజ పట్టింది, పాలు పోసుకుంటుందా? పాలు పోసుకుంటుంది. తోట ఎట్లాగే పచ్చగానే ఉందా? పచ్చగా ఉంది సార్. మీ చేను కూడా బాగుంది. మీ తోటి రైతులు ఎలా ఉన్నాయి? ఇదే సీడు ఇదే మందులు వాడిని ప్రతిభా బయోటెక్ అన్ని బాగున్నాయి సార్. కార్బను పచ్చగాను అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంది. తక్కిన వాళ్ళు ఎట్టుండి వేరే విత్తనాలు అవి కొంచెం తేడాగా ఉన్నాయి సార్. తేడా మీరు ఏం వాడుతున్నారు, ఏం వేసారు మందులని అడుగుతున్నారా? రైతులు అడుగుతున్నారు. మీరేం చెప్తున్నారు? మేము చెప్పామని ఇలా ఇదని పలానా వాడేమని చెప్తున్నాం. ప్రతిభా బయోటెక్లో ఈ మందులు వాడేమని చెప్పాము. ఓకే. ఇలా మా దగ్గరికి వచ్చిన ఒకళ్ళిద్దరికి కూడా చెప్పి వేరే సీడ్ వాళ్ళకి కూడా వాడిచ్చాం. ఓకే, బాగుంది. వాళ్ళు వేరే సీడ్ వాళ్ళు వాడారు కదా, అవి ఎలా బాగుంది. వాడిన వాళ్ళు ఇక్కడ బాగున్నాయి. బాగుందండి. ఇప్పుడు ఓవరాల్గా వీరు హనుమంతరావు గారు మనకి 100 ఎకరాలకు సీడ్ ఇచ్చారండి. 100 ఎకరాలకు కూడా మన రాక్ స్టారు, కార్బను ప్లస్ కొకోలి లియో డ్రిప్లో ఇచ్చారు. రాక్ స్టారు, కార్బను స్ప్రేయింగ్ చేయడం జరిగిందండి. ఈయన దుర్గారావు గారు అండి, గోళ్ళ దుర్గారావు గారు. ఇదే గ్రామంలో ఈయన ఒక 5-6 ఎకరాలు మొక్కజొన్న, 3 ఎకరాలు వరి పొలం ప్లస్ వెజిటబుల్ రకాలు కూడా పెడతారండి. కాకర, సొర, వంగ. మీ అనుభవం చెప్పండి. ప్రతిభా బయోటెక్ మందులు, కొకోలి, పొడమి ఇంకా రకరకాలు మీరు వాడారు కదా, మీ అనుభవం చెప్పండి ప్రతిభా బయోటెక్ ఉత్పత్తుల గురించి. 15 సంవత్సరాల దగ్గర నుంచి వాడుతున్నానండి, 10 ఏళ్ళ పై నుంచి. ఓకే, బాగానే పని చేస్తున్నాయి. నాకు ఎప్పుడు వాడుతూనే ఉంటాయి. మెల్లిగా మా ఊరికి బాగా అలవాటు అయిపోయారు జనం. అలవాటు అయ్యారు. బాగా దేనికి అలవాటు అయ్యారు? బాగా పని చేస్తున్నాయి, పంటలు బాగుంటున్నాయని. నిరుడు ముందుటే మీరు వంగ తోట వేశారు కదా, వంగ తోటలో మీరు భూమిలో ముందు ఏం వేశారు? నేనేం చెప్పాను మీకు? కొకోలి 20 కేజీలు తెచ్చేసి 200 లీటర్ రమ్లో కలిపేసేసి. ఇదేనండి కొకోలి అంటే? ఇదేనండి. 20 కిలోలు తెచ్చి 200 లీటర్ల రమ్లో కలిపేసేసి ఇంత డబ్బా తీసుకుని నేల మీద పోసుకుంటూ వెళ్ళారు. బోరాడు దగ్గర బోర్కాడ పోసా. నీళ్ళు కాలంలో పడి వెళ్ళిపోయి ఏసాలు కాసాలు పెట్టేసాం. ఓకే. డ్రిప్ లేనప్పుడు డ్రిప్ లేదండి అప్పుడు. ఎట్లా వచ్చిందండి దిగుబడి? బాగా ఎకరానికి ఒక్క కోత వచ్చేసి 6 టన్నున్నర కాసింది. అబ్బా, వంకాయ విన్నారు కదండి. 6 టన్నులు వంక తోట అండి. ఎకరం పొలమే 6 టన్నులు ఒక్క కోతలోనే వచ్చిందంటండి. మన కొకోలి కలిపి వారి మాటలో నిన్ను. సార్ వెంకటేశ్వర గారు, నాది చిన్న డౌటు. చెప్పండి. మా బోర్కి వెంచూరియా ఉంది, మాకు డ్రిప్పులు ఉన్నాయి. ఓకే. మేమైతే డ్రిప్పుల ద్వారా డ్రమ్ముల్లో కరగబెట్టేసి ఎక్కిచ్చేస్తాం. ఓకే. కానీ డ్రిప్పులు లేని వాళ్ళు కట్టుకునే వాళ్ళు ఉన్నారు, నీళ్లు కట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఓకే. కొకోలియా అనేది కంపల్సరీ వాడాలి. కానీ ముందు కట్టల్లో ఈ కొకోలియా కలుపుకొని దొయ్యిల్లో పోసుకున్నందువల్ల రిజల్ట్ బాగుంటుందా, లేదంటే ఈ డ్రమ్ముల్లో కలుపుకొని లిక్విడ్గా ఎక్కించుకుంటేనే బాగుంటుందా అనేది ఒక్క మాట చెప్తానండి. ఇది పూర్తిగా నీటిలో కరిగే ఆర్గానిక్ ఫర్టిలైజర్, వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్. ఓకే. దీన్ని మీరు నేల మీద కూడా వేసుకోవచ్చు. మనం వేసే రసాయనిక ఎరువులు ఉన్నాయి చూసారా, ఓకే, వీటిలో కూడా ONBA విధానంలో భూమికి సేంద్రియం కావాలి, మొక్కకి పోషకం కావాలి. ఓకే. మీరేం చేస్తున్నారంటే ఒకే పోషకం రీతిలోనే రసాయనాల్లోనే వెళ్ళిపోతున్నారు. DAP, యూరియా, పొటాష్, నత్రజని, భాస్వరం, పొటాష్ ఏది ఇచ్చినా మీరు. మేము చెప్పేది ఏంటంటే ఈ కొకోలి కానివ్వండి, లియో కానివ్వండి, విటా కానివ్వండి, పొడమి కానివ్వండి, జోకా కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే ఆర్గానిక్. మీరు ఇచ్చే ఆ రసాయన ఎరువులతో పాటు ఆర్గానిక్ అనేది కొకోలి కానీ లియో కానీ మీరు కరగబెట్టే పోయకుండా ముందు కట్ట పోసేటప్పుడు అందులో కలిపి నేల మీద పోసేయాలి. కాకపోతే డ్రిప్లో ఇచ్చే విధానం అయితే ఏంటంటే వారం 3 నుంచి 5 కిలోలు కంటిన్యూగా ఇచ్చుకుంటే అధిక దిగుబడి వస్తుంది. ఓకే. అదే నేల మీద పోసే ముందు విధానం అయితే ప్రతిసారి 10 కిలోలు నేల మీద పోయాలి. కొకోలి, లియో అయినా 10 కిలోలు వేయాలి. నేల మీదకి వచ్చేవారికి డ్రిప్కి ఇచ్చేవారికి వేరియేషన్ వస్తుంది. ఇక్కడ 3 కిలోలు, అక్కడ 10 కిలోలు, అక్కడ తేడా వస్తుంది. అప్పుడు రైతుకు కొంచెం బర్డెన్ అవుతుంది నేల మీద పోసే విధానం. అదే డ్రిప్లో అనుకోండి 3 నుంచి 5 కిలోలు ఇచ్చుకోవచ్చు. రైతుకి ఏది కన్వీనియంట్ ఉంటే అది వాడుకోవటం. అప్పుడు మీకు నేల మీద ఇచ్చినా డ్రిప్లో ఇచ్చినా ఒకే రిజల్ట్ ఉంటుంది. ఒకవేళ అందరికీ డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం ఉండకపోవద్దు, వాళ్ళైతే 10 కిలోలు పోయాల్సింది. చివరిగా నాదొక విన్నపం. చెప్పండి. ఈ ఆర్గనైజింగ్ అనేది నేను ఏదైతే రైతులకి ఇవ్వదలుచుకున్నానో ఇస్తున్నానో, ప్లస్ కంపెనీ తరపు నుంచి నాకు మెడిసిన్ ఇస్తున్నారు, 10 రకాల మెడిసిన్ ఇస్తున్నారు. ఓకే. కానీ ఇప్పుడు నేను ఈ ప్రతిభా బయోటెక్ మెడిసిన్ వాడిన తర్వాత నేను నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి మన ప్రతిభా బయోటెక్ ఏదైతే నాకు బాగా పనిచేసి ఈల్డింగ్ వచ్చిందో ఆ మెడిసినే నేను వాడమని వాళ్ళకి చెప్పి ఈ మందులు ఆపి ఆ మందులే వాడించమని చెప్పి నా సలహా ఇచ్చేది నేను ఎదరికెళ్ళారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మన ప్రతిభా బయోటెక్లో ఉన్న విధానం ఏంటంటే ONBA, ఆర్గానిక్ అండ్ న్యూట్రిషనల్ బ్యాలెన్స్డ్ అగ్రికల్చర్. అంటే తెలుగులో సేంద్రియం మరియు పోషక పదార్థాల సమతుల్య వ్యవసాయం.
ఇదేంటంటే ఇందాక మీతో అన్నాను, భూమికి సేంద్రియం కావాలి, పంటకి పోషకం కావాలి, మొక్కకి. మీరేం చేస్తున్నారని ఎంతసేపు పోషకాలు, ఆ నత్రజని, భాస్వరం, పొటాష్ పోషకాలే వాడుతున్నారు, కానీ మనం భూమిలో సేంద్రియం అనేది వాడలేదు. అది మీకు పోయినసారి వచ్చినప్పుడు 2-3 సార్లు కూడా చెప్పారు. భూమిలో మనం పంటకు ముందు 2 మాసాల ముందు జీలుగా, జనుము, పచ్చిరొట్ట, పిల్లి పెసర వేసుకుని కలయి దున్నుకోవాలండి. తక్కువ ఖర్చుతో అయిపోద్దండి. అది ఎవరు వినే పరిస్థితిలో లేరు, చేసే పరిస్థితి లేదు. పశువుల ఎరువు తోలుకోవాలి, టూ మచ్ కాస్ట్ అయిపోయింది, చేసే విధానం లేదు. అటువంటప్పుడు మన ప్రతిభా బయోటెక్లో సేంద్రియ ఎరువులైన పొడమి, అవని, కోకోలి, డియో, విటా ఇవన్నీ కూడా మనం ఈ రసాయన ఎరువుల్లో కలిపి వాడుకోవటం వల్ల మీకు అధిక దిగుబడితో పాటు పంట ఆరోగ్యంగా ఉంటుంది, తెగుళ్ళు అనేవి తక్కువగా ఉంటాయి. పంటకి మొత్తం 16 రకాల మూలకాలు కావాలి, అందులో 90% సేంద్రియం కావాలి పంటకి, 5% నత్రజని, భాస్వరం, పొటాష్ కావాలి, 3% ద్వితీయ పోషకాలు కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ కావాలి, సూక్ష్మ పోషకాలు 7 రకాలు 2% కావాలి. ఇవన్నీ కలిస్తేనే 100% పంటకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఈ వాడిన ప్రతి ఒక్క రైతు కూడా మీకులాగానే సంతృప్తిగా ఉన్నారు. మీరేం చెప్తారు? మీ ఫోన్ నెంబర్తో సహా చెప్పండి నాకు. ఇప్పుడు దీని పంటను మీరు చూశారు, మా ముందు ఈ సంవత్సరం మీరు వాడారు. మీకు వ్యత్యాసం ఎట్లా ఉంది? పంట పక్క పొలాలకి మాకు తేడా ఏంటండి? పక్క పొలాలకి, తోటలకి, మొక్కజొన్నకి నేను ఇచ్చిన మొక్కజొన్నకి సేమ్ వెరైటీ ఒకటే నెంబర్ అయినప్పటికీ నేను ఇచ్చింది, నేను వాడమన్న రైతులకి కానీ నేను సొంతంగా వాడిన దానికి కానీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఏలూరు జిల్లా నూజివీడు మండలం జంగంగూడెం గ్రామం. నా పేరు పాటిమీద హనుమంతరావు. నా ఫోన్ నెంబర్ వచ్చి 9848502037. మీరు ఎవరైనా కానీ ఇది ఒకవేళ ఎలా ఉందని అడిగినా కానీ నేను మనస్ఫూర్తిగా ఇదే రకంగా వాడండి, ఇలా వాడండి, ఈ దశలో ఇది వాడండి అని చెప్పి, అంటే వెంకటేశ్వర గారు అనేది ఆయన నెంబర్ అందరికీ అందుబాటులో లేకపోయినా ఈ వీడియో చూసే వాళ్ళందరికీ నా నెంబర్ చెప్పాను. నా నెంబర్ ఎవరు ఫోన్ చేసినా కానీ నేను ఇదే రకంగా ఏ స్థితిలో ఏదైతే చేయాలనేది అది మటుకి నీకు కంపల్సరీ చెప్తానని నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకొకసారి చెప్పండి మీ ఫోన్ నెంబర్. 9848502037. పాటిమీద హనుమంతరావు గారు, జంగంగూడెం, నూజివీడు. నా పేరు వెంకటేశ్వరరావు అండి, నూజివీడు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, ప్రతిభా బయోటెక్. నా ఫోన్ నెంబర్ 8096032936. ధన్యవాదాలు. ప్రతిభా బయోటెక్ మందులు వాడదాం, అధిక దిగుబడులు సాధిద్దాం.